నేను మగాళ్ళండి, నేను పురుషుడినండి. పురుషుడు అవడండి. పురుషుడు ఎప్పుడవుతాడు? 4వ స్థితిలోకి వెళ్ళాలి, అప్పుడు పురుషుడు అవుతాడు. పురుషుడు అయిన తర్వాత 5వ స్థితిలోకి వెళ్ళాలి, పురుషోత్తముల్లో కలవాలి. పురుషుడిని తీసుకెళ్లి పురుషోత్తముల్లో కలవాలి, అప్పుడు అతను బ్రహ్మమవుతాడు. మనం పురుషోత్తముల్లోకి వెళ్తలేదు, పురుషుడిగా కూడా తెలియలేదు. ప్రకృతిలోకి వచ్చి ప్రకృతిని పట్టుకుని ప్రకృతినే తలపోసుకుంటూ ఇందులోకి తిరుగుతున్నాం. అందుచేత ఈ స్వరూపాన్ని చూసుకుని ఇది కాదు, ఇది జాగ్రత్తకు సంబంధించింది, ఇది స్వప్నానికి సంబంధించింది, ఇది సుషుప్తికి సంబంధించి, ఇది నా స్వరూపం తుర్యం, నా స్వరూపం పురుష స్వరూపం. ఈ పురుష స్వరూపంలో నుంచి పురుషోత్తమ స్వరూపంలోకి వెళ్ళినప్పుడు ఈశానాం సర్వ విద్యానాం, నువ్వేమీ చదువుకోకర్లేదు. ఈశానాం సర్వ విద్యానాం, సమస్త విద్యలు నీకు వశమైపోతాయి, సమస్త శక్తులు నీ స్వాధీనంలోకి వచ్చాయి. ఈశానాం సర్వ విద్యానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి. నువ్వు బ్రహ్మాండం అయిపోయావు, నీవే బ్రహ్మానివి.